ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ఈ వీడియోలో మీరు సెమీకండక్టర్ గురించి నేర్చుకుంటారు. సెమీకండక్టర్ అనేది ఇన్సులేటర్ కండక్టర్ మధ్యలో ఉంటుంది. ఏంటంటే ఇన్సులేటర్, మనం ఎటు ఇన్సులేటర్ అంటామంటే కరెంట్ని పవర్ని ఏదైతే అలో చేయో వాటిని మనం ఇన్సులేటర్గా అంటాం. ఎగ్జాంపుల్స్ రబ్బర్ అనేది మనము పవర్ సప్లై ఇచ్చినా కానీ కండక్ట్ చేయదు. తర్వాత అది కండక్టర్ అంటే మనం పవర్ ఎప్పుడైతే ఇస్తామో అది ప్యూర్గా కండక్ట్ చేస్తుంది. ఎంత పవర్ ఇస్తామో ఎంత ఇన్పుట్ ఇస్తే అంత అవుట్పుట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ కాపర్ వైర్. ఇప్పుడు మనం సెమీకండక్టర్కి వస్తే ఈ రెండింటి మధ్యలో ఉంటుంది సెమీకండక్టర్ అని చెప్పుకున్నాం. మనం సెమీకండక్టర్ గురించి చూద్దాం. ఇప్పుడు సెమీకండక్టర్ అనేది ఒక కెమికల్ ఎలిమెంట్. ఇదేం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది ఎలక్ట్రికల్ కరెంట్ని ఇన్ స్మాల్లా అది చేస్తుంది అనమాట. అంటే స్మాల్ సైజులో స్మాల్ కరెంట్ మాత్రమే అలో చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు సెమీకండక్టర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సిలికాన్ ఒక ఎగ్జాంపుల్. ఎక్కువ వాడేది మనం సెమీకండక్టర్లో ఎక్కువ వాడేది సిలికాన్ కాబట్టి మనం సిలికాన్ గురించి ఇప్పుడు చూద్దాం. అసలు సిలికాన్లో పవర్ ఎలా సప్లై అవుతుంది అనేది చూద్దాం. చూడండి, సిలికాన్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కోవలెంట్ బాండ్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి, మధ్యలో ఉంది ఒక సిలికాన్, ఈ పక్కన ఉన్నాయి ఇంకా వేరే సిలికాన్స్. అయితే ఈ సిలికాన్ అనేది కోవలెంట్ 4 ఎలక్ట్రాన్స్ ఇంకా సిలికాన్లోని 4 ఎలక్ట్రాన్స్తో కోవలెంట్ బాండ్ ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మనము పవర్ సప్లై ఇస్తామో, పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఇలా వేరియేషన్ జరుగుతాయి. వేరియేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతాయి. ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఇలా వేరే చోటి మూవ్ అయినప్పుడు ఇక్కడ హోల్స్ ఏర్పడతాయి. హోల్స్ ఏర్పడినప్పుడు ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఇందులోకి పోతుంది, మళ్ళీ ఇక్కడ హోల్ ఏర్పడిపోతుంది. ఇక్కడున్న హోల్లోకి మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ వస్తుంది. ఇలా రావడం వల్ల సెమీకండక్టర్లో మనకి పవర్ సప్లై అనేది జరుగుతుంది. సెమీకండక్టర్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే పీ టైప్ అండ్ ఎన్ టైప్. పీ టైప్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ పీ టైప్లో ట్రైవాలెంట్ అంటే వేలెన్సీ బ్యాండ్లో 3 ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటాయి. దాన్ని మనము ట్రైవాలెంట్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే బోరాన్, అల్యూమినియం, గాలియం. చూడండి, ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ ఒక హోల్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు బాండింగ్ కోసం 4 కావాలి, కాకపోతే ఇక్కడ మనకి 3 ఉన్నాయి కాబట్టి ఒక హోల్ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని మనము పీ టైప్ అంటాం. ఎందుకంటే ఇది నెగిటివ్ ఛార్జ్ చేస్తూ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, ఇది పీ టైప్. ఇప్పుడు మనం ఎన్ టైప్ ఇద్దాం. ఎన్ టైప్ పెంటావాలెంట్ అంటే ఇందులో పెంటా అంటే 5 వ్యాలెన్స్ బ్యాండ్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ అండ్ ఆర్సెనిక్. ఏంటంటే ఇప్పుడు ఫాస్ఫరస్ తీసుకోండి. ఫాస్ఫరస్ అనేది 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బాండింగ్ ఏర్పడిపోయింది ఆల్రెడీ, కాకపోతే ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అంటే ఇదేంటి ఎక్స్ట్రా ఉండిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫాస్ఫరస్ని మనం సిలికాన్తో యాడింగ్ చేసినాం అనుకోండి. సిలికాన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేం చేస్తుంది, బాండింగ్ చేస్తుంది దేంతో, ఫాస్ఫరస్తో. ఇవి ఇలా బాండింగ్ ఏర్పడిపోయింది. కాకపోతే ఒక ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ ఉంటుంది. అంటే ఎన్ టైప్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీ ఉంటాయి. ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మెజారిటీ కెరియర్స్ ఈ ఎన్ టైప్లో. అదే పీ టైప్లో అయితే మెజారిటీ కెరియర్స్ ఏంటి, హోల్స్. ఓకే, ఇక్కడ పీ టైప్లో హోల్స్ మెజారిటీ కెరియర్స్ అండ్ మైనారిటీ కెరియర్స్ ఏంటి, ఎలక్ట్రాన్స్.
అంటే హోల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఎలక్ట్రాన్స్ అనేది తక్కువ ఉంటాయి. అదే ఇప్పుడు ఎన్ టైప్లోకి వచ్చినాం అనుకోండి, ఎన్ టైప్లో ఏంటంటే హోల్స్ ఎక్కువగా ఉంటాయి, ఇందులో హోల్స్ తక్కువగా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి ఎన్ టైప్లో. ఓకే, అయితే ఈ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ వీటి వల్ల మనకి బాండింగ్ పిఎన్ జంక్షన్ అది ఏర్పడిపోతుంది. పిఎన్ జంక్షన్ చూస్తున్నది పిఎన్ టైప్ సెమీకండక్టర్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఎన్ టైప్లో ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి మెజారిటీ క్యారియర్స్, ఇందులో హోల్స్ అనేవి మైనారిటీ క్యారియర్స్. అంటే హోల్స్ అనేవి ఇందులో తక్కువగా ఉంటాయి. చెప్పుకున్నట్లు ఎన్ టైప్లో ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి మెజారిటీ క్యారియర్స్, ఇందులో హోల్స్ అనేవి మైనారిటీ క్యారియర్స్. అంటే హోల్స్ అనేవి ఇందులో తక్కువగా ఉంటాయి. అదే పీ టైప్లో అయితే హోల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే మనం బ్యాటరీ పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పిఎన్ సెమీకండక్టర్కి ఈ పీలో గల హోల్స్ ఎన్లోకి జంప్ అవుతాయి, ఎన్లో గల ఎలక్ట్రాన్స్ పీలోకి జంప్ అవుతాయి. ఎందుకంటే ఇందులో హోల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇందులో ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాయి, ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇందులో ఏం చేస్తాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతాయి. ఇలా జంప్ కావడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఇక్కడ మనకి డిప్లేషన్ రీజన్ అనేది ఏర్పడిపోతుంది. డిప్లేషన్ రీజన్ ఏర్పడితే ఏమవుతుందంటే పవర్ సప్లై అనేది జరుగుతుంది. ఓకే, ఎప్పుడు ఏమైపోతుంది, ఇక్కడికి ఏమో హోల్స్ వచ్చేస్తాయి అన్నీ, ఇక్కడనేమో అన్నీ ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. దీన్ని మనం డిప్లేషన్ రీజన్గా పిలుస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, మనము ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ చూద్దాం. ఇప్పుడు ఎన్ టైప్ని బ్యాటరీ యొక్క మైనస్కు పెట్టేసినాం అనుకోండి, దీన్ని మనం ఏమంటాం అంటే ఫార్వర్డ్ బయాస్ అంటాం. ఎన్ టైప్ని బ్యాటరీ యొక్క మైనస్కి, పీ టైప్ని బ్యాటరీ యొక్క ప్లస్కి కనెక్షన్ ఇవ్వడాన్ని మనము ఏమంటామంటే ఫార్వర్డ్ బయాస్ అంటాం. ఫార్వర్డ్ బయాస్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం పవర్ సప్లై ఇస్తామో ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడి నుంచి అవుతాయి, ఇక్కడ నుంచి ఇలా పోవడానికి ట్రై చేస్తాయి. అండ్ హోల్స్ అనేది ఇక్కడ నుంచి ఇలా రావడానికి ట్రై చేస్తాయి. అక్కడ ఏం జరుగుతుంది అప్పుడు అంటే ఈ మధ్యలో డిప్లేషన్ రీజన్ ఏర్పడి పవర్ సప్లై అనేది జరుగుతుంది. అదే రివర్స్ బయాస్లో చూసినాం అనుకోండి, బ్యాటరీని మైనస్కి, ఎన్ టైప్కి బ్యాటరీ యొక్క ప్లస్ని, ఇక్కడనేమో మైనస్ని ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, దీన్ని మనం రివర్స్ బయాస్ అంటాం. రివర్స్ బయాస్లో ఏం జరుగుతుందంటే ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ రిపల్స్ అవుతాయి, ఎన్ టైప్కి వైపు వెళ్తాయి. అదే హోల్స్ ఇటు సైడ్ వెళ్తాయి, ఇలా రిపల్స్ అవుతాయి. ఇలా కావడం వల్ల ఏమవుతుందంటే కండక్షన్ ఇక్కడ ఉన్న డిప్లేషన్ రీజన్ అనేది పెరిగిపోద్ది. అంటే పెరిగిపోయి ఇలా ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఇలా రావడం వల్ల ఏం జరుగుతుందంటే పవర్ సప్లై అనేది జరగదు. ఏంటంటే సెమీకండక్టర్లో ఒకటే సైడ్ పోతుంది అన్నమాట. ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే కరెంట్ కండక్ట్ అవుతుంది, రివర్స్ బయాస్లో కరెంట్ అనేది కండక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ డిప్లేషన్ రీజన్ అనేది పెరుగుతుంది, ఇందులో రివర్స్ బయాస్లో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.